Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. తల్లి మనసు తండ్రి మమత పండిన ఇల్లే ఇల్లు ఆ పంటను చెడగొట్టుకుంటే గుండెల్లో ముళ్ళు ఇంటింటి కథ ఒక బొమ్మలాట వింత బొమ్మలాట ఇందులో కొంత నవ్వులాట కొంత కీచులాట ఇంటింటి కథ ఒక బొమ్మలాట. ఇల్లు అంటే ఇటుకలు సిమెంటుతో నిర్మించిన ఇల్లని అర్థం కాదు. తల్లిదండ్రులు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు వారు జన్మనిచ్చిన పిల్లలు, వీరితో కూడిన నిండు కుటుంబం ఉండటానికి అనువుగా ఏర్పాటు చేసుకున్న వసతిని ఏదైనా అది ఎలా నిర్మించినా దాన్నే ఇల్లని అంటారు. మనిషి సంఘజీవి. సంఘజీవితం అంటేనే సంఘటితంగా జీవించటం. మానవ జాతి మొత్తం స్త్రీ పురుషులైన తల్లిదండ్రుల ద్వారానే పునరుత్పత్తి జరిగి అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. సంఘటితంగా జీవించటంలోనే సంతోషం ఉంది. అది ఇంటితోనే ప్రారంభమవుతుంది. అలాంటి ఇళ్ల సమూహమే ఊరుగా పిలువబడే సమాజం. జాతక చక్రంలో జన్మలగ్నం నుండి 4వ ఇంటిలో ఇల్లు, 4వ ఇంటి నుండి 4వ ఇల్లైన 7వ ఇంట్లో సమాజం ఉంది. జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనమంతా అందులో గల అద్భుతమైన ఆంతర్యంలోనే ఉంది. 4వ భావంలోని కారకత్వాలన్నీ మనుషులు సంతోషంగా జీవించటానికి ఉద్దేశింపబడినవే. మరలా ఈ భావాన్ని పరిపూర్ణం చేయటానికా అన్నట్లు చతుర్థానికి అభిముఖంగా దశమ భావమైన కర్మస్థానం ఉంది. నవగ్రహాలన్నీ తాము ఉన్న స్థానం నుండి సప్తమ భావాన్ని అందున్న గ్రహాలను వీక్షించగలవని శాస్త్రవచనం. అంటే 4, 10 స్థానాలు ఒకదానికొకటి సమసప్తకములో ఉండటం, ఈ 2 భావాలలోని గ్రహాలు పరస్పరం చూసుకోవటం. చతుర్థంలో సంతోషం, దశమంలో కర్మ. ఏదైనా చేసుకున్న వారికి చేసుకున్నంత అనే సామెత ఇలా పుట్టింది. కర్మ చెయ్యాలి. ఆ కర్మ 9వ భావంలో నిబిడీకృతమై ఉన్న ధార్మికతకు లోబడి ఉంటే 4వ భావంలోని కారకత్వాల ద్వారా మనుషులు ఈ భూమి మీద ఉన్నంత కాలం నిత్య సంతోషంగా ఉండగలరు. జ్యోతిష్యం నేర్చుకోవటం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదీపం వెలిగించుకోవటమే. అదే అసలు సిసలైన జయం. ఇది కూడా 4వ ఇంటి కారకత్వమే. అందుకే 4వ ఇంటిని క్రియాశీలత సూచించే కేంద్రాలలో చేర్చి శాస్త్రం సముచిత స్థానం కల్పించింది. మీరు ఒకసారి చతుర్థ కేంద్రమైన 4వ ఇంటి కారకత్వాలు పరిశీలించండి. ఇల్లు, విద్య, వాహనం, అమ్మ, బంధువులు, మనస్సు, మానసిక ప్రశాంతి, స్నేహం, స్నేహితులు, ప్రాపంచిక భోగాలు, సంతోష సుఖసౌఖ్యాలు, భూములు, నిధి నిక్షేపాలు, శాస్త్ర పరిజ్ఞానం, బోధన, బాల్యం, ప్రజా సంబంధాలు, కీర్తి, జయం. వెరసి 4వ ఇల్లు నిత్య సంతోష నిలయం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన 4వ ఇంటి గురించి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. 4వ భావం గురించి కొన్ని ఫలిత సూత్రాలు ఇప్పుడు వరుసవారీగా పరిశీలిద్దాము. 1. జన్మలగ్నము నుండి 4వ స్థానమే చతుర్థ భావము. దీనిని వాహన స్థానమని, మాతృభావమని, విద్యాస్థానమని, సుఖ సంతోష నిలయమని పలువురు పలు విధాలుగా పిలుస్తుంటారు. లగ్నాదిగా 12 భావాలను ఆయా భావాలలో గల ముఖ్య కారకత్వాలతో పిలుచుకోవటం జ్యోతిష ప్రపంచంలో ఉన్న సాధారణ ఆనవాయితీ. అందుకే చతుర్థ భావంలో ఇల్లు, సుఖ సంతోషాలు ఉన్నందున 4వ ఇల్లు నిత్య సంతోష నిలయమని నేను నామకరణం చేశాను. 2. గురువు చతుర్థ భావంలో ఉంటే జాతకులు విద్యావంతులవుతారు, సంతోషంగా ఉంటారు, సంఘములోని ప్రముఖులతో పరిచయాలుంటాయి, అధికారుల అండదండలుంటాయి,
ఇంట్లోనూ వీధిలోనూ గౌరవం దక్కుతుంది. ఇంటిలో సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. తద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది. బాల్యం ఆటపాటలతో ఆనందంగా గడిచిపోతుంది. చదివే పాఠశాల, ఉండే ఇల్లు, ఈ రెండింటి యొక్క పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. 4వ ఇంటిలో గురువు తన సప్తమ దృష్టితో దశమ భావాన్ని చూస్తున్నందున వృత్తి జీవితం బాగుంటుంది. అనేక పుణ్యక్షేత్రాలను దర్శించగలరు. దైవభక్తి ఉంటుంది. సత్కర్మలు ఆచరిస్తారు. చతుర్థ గురువు తన 5వ దృష్టితో అష్టమ భావాన్ని, 9వ దృష్టితో వ్యయభావాన్ని వీక్షిస్తున్నందున సదరు 2 పాపస్థానాలు గురువు యొక్క శుభదృష్టి వలన శుభ్రపడతాయి. ఆచారాలు, మతము, దైవము వీటి పట్ల నమ్మకము, అనుసరణ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన ఉంటాయి. బంధుప్రేమ, మంచి ఇల్లు, కారు, స్థిరాస్తులు ఉంటాయి. అదృష్టవంతులని చెప్పాలి. చతుర్థ భావంపై పాపగ్రహ వీక్షణ ఉన్న గురువుకు పాపాధిపత్యం వచ్చినా ప్రతికూల ఫలితాలుంటాయి. ఈ వాక్యం అన్నింటా వర్తిస్తుంది కావున మళ్ళీ చెప్పనవసరం లేదు. 3. శుక్రుడు చతుర్థ భావంలో ఉంటే స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఆకర్షణీయమైన గృహము, వాహనము ఉంటాయి. కళల పట్ల ఆసక్తి, ప్రవేశం ఉంటాయి. ప్రత్యేకించి సంగీతం అంటే అభిరుచితో కూడిన ఇష్టం ఉంటుంది. ఐశ్వర్యవంతులని చెప్పాలి. ఇంటా బయట జనాలు ఆకర్షింపబడతారు. తద్వారా అందరూ నవ్వుతూ పలుకరిస్తారు. స్త్రీజన ప్రియత్వము, అందమైన వస్తువుల పట్ల మక్కువ ఉంటాయి. రూపం, నడవడికలో తాజాదనంతో కూడిన కలుపుగోలుతనం ఉంటుంది. తల్లితో అనుబంధం ఎక్కువ. ఆశలు, కోరికలు నెరవేరతాయి. సుఖ సౌఖ్య భోగాలు అనుభవిస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. 4. రవి 4వ భావంలో ఉండటం వాంఛనీయం కాదనే చెప్పాలి. ఆధిపత్యం సంగతి ఎలా ఉన్నా సూర్యుడు మండుతున్న అగ్నిగోళం, అగ్నితత్వ గ్రహం. గ్రహం కారకత్వం ఉన్న 4వ ఇంట్లో ఉంటే మాతృసౌఖ్య హాని మరియు తండ్రితో గొడవలు, కనీసం అభిప్రాయ భేదాలైనా ఉంటాయి. నివాసాలు మారటం ఉంటుంది. స్థానచలనము, స్థాన భ్రష్టత్వమని 2 పదాలున్నాయి. ఇది మనం ఉండే ఇంటికి, ఊరికి, పనిచేసే చోటుకు అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడున్న దానికంటే మంచి చోటకు వెళుతుంటే దాన్ని స్థానచలనం అంటారు. ఉన్న చోట కంటే తక్కువ స్థితికి వెళుతుంటే స్థాన భ్రష్టత్వం అంటారు. రవి చతుర్థంలో ఉన్న కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది. చతుర్థ భావంలో మనసు ఉంది కావున మానసిక ప్రశాంతత లోపిస్తుంది. గురువు యొక్క శుభదృష్టి ఉంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వేదాంత ధోరణి ఉంటుంది. నిరంతరం అలజడిగా ఉంటారు. ఈ చతుర్థ భావము రవికి నీచ స్థానమైన తులారాశి లేదా శత్రుక్షేత్రమైన మకర కుంభాలైనచో చతుర్థ భావ కారకత్వాలకు హాని కలుగుతుంది. అర్ధరహిత ప్రయాణాలుంటాయి. అయితే వారసత్వ ఆస్తి లభించే అవకాశం ఉంది. జ్యోతిష్యం, వేదాంతాల పట్ల ఆసక్తి ఉంటుంది. 5. చంద్రుడు చతుర్థ కేంద్రంలో ఉండటం వలన సానుకూల ఫలితాలుంటాయి. ముఖ్యంగా ప్రజాదరణ ఉంటుంది. బంధువులు, మిత్రులు అధికమని చెప్పాలి. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటారు. దైవభక్తి, పాపభీతి ఉంటాయి. మంచి జ్యోతిష్కులుగా రాణించగలరు. విద్యావంతులని చెప్పాలి. వృత్తి ఏదైనా ఫైనాన్స్ సంబంధిత వృత్తి అదనంగా ఉంటుంది. భూగృహ వాహన సేవక సౌఖ్యాలు అనుభవిస్తారు. ఇదంతా శుక్లపక్ష పూర్ణచంద్రుడి వలన ఫలితమని వేరుగా చెప్పనవసరం లేదు. నిరంతరం సరదాగా సంతోషంగా ఉంటారు. నాయకులుగా, పరిపాలకులుగా రాణించగలరు. తల్లితో అనుబంధం అంతంత మాత్రమనే చెప్పాలి. గురుదృష్టి లేనిచో భోగాలపై అధికాసక్తి ఉంటుంది. అనేక ప్రాంతాలను, ప్రదేశాలను దర్శించగలరు. 6. 4వ ఇంటిలో కుజస్థితి కుజదోషంగా శాస్త్రవచనం. మానసిక ప్రశాంతి లోపిస్తుంది.
ఇంట్లో గొడవలు, భార్యాభర్తలకు కలహాలు ఉంటాయి. ఇంటి యోగం ఉంటుంది గాని ఇంటిలో సుఖయోగం ఉండదు. తల్లితో విభేదాలుంటాయి. రియల్ ఎస్టేట్స్ వ్యాపారం అనుకూలిస్తుంది. మానసిక బలహీనతలుంటాయి. అనారోగ్యం, విద్యలో ఆటంకము, బంధువులతో విభేదాలు ఇత్యాది ప్రతికూల ఫలితాలుంటాయి. రాజకీయాలు, భూ సంబంధిత వ్యాపారాలు అనుకూలం. 4వ ఇంటిలోని కుజునితో రాహుకేతు కలయిక మంచిది కాదు. ఈ రాహుకేతువుల దృష్టి కూడా ప్రతికూల ఫలితాలనే ఇవ్వగలదు. 7. చతుర్థ భావంలో బుధుడుంటే విద్యా పాండిత్యాలలో అగ్రగణ్యుడవుతాడు. 10 మంది చేత గౌరవింపబడతారు. ముఖ్యంగా మంత్రులు, అధికారులచే ప్రశంసలు అందుకుంటారు. యోగ్యమైన ఖరీదైన వాహనం ఉంటుంది. మంచి హాస్య చతురత, సంభాషణా చాతుర్యము ఉంటాయి. సంగీత సాహిత్యాభిలాష ఉంటుంది. ధన సంపదలు కూడబెడతారు. జన్మభూమి నుండి సుదూర ప్రాంతాలకు యాత్రలు చేస్తారు. 8. చతుర్థ భావంలో శని ఉంటే ఏకాంతంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఇంట్రావర్ట్స్ అని చెప్పాలి. సంతోషం తక్కువ, శ్రమ ఎక్కువ. శని సహజ పాపగ్రహమైనందున 4వ ఇంటిలో శని విద్య, గృహ, మాతృ, సుఖ, సౌఖ్య హాని ఇవ్వగలడు. కుజ రాహుకేతువుల కలయిక లేదా దృష్టి వలన మరింత ప్రతికూల ఫలితాలుంటాయి. తులా లగ్నానికి యోగకారకుడైనందున 4వ స్థానంలో శని శుభ ఫలితాలు ఇవ్వగలడు. బాల్యంలో అనారోగ్యం ఉంటుంది. గురు దృష్టి లేకుంటే కుటుంబ జీవితంలో కూడా సంతోషం ఉండదు. 9. 4వ ఇంట్లో రాహువు కపటత్వం ఇవ్వగలడు. జాతకులు విపరీతమైన సంపదలు పోగు చేస్తారు. వైవాహిక జీవితం ఒడిదుడుకులు, వివాదాలతో అస్తవ్యస్తంగా ఉంటుంది. 10. చతుర్థ భావంలో కేతు స్థితి వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఇతర కారకత్వాలకు కూడా హాని కలుగుతుందని చెప్పాలి. 11. చతుర్థ భావము, చతుర్థాధిపతి విద్యాకారక గ్రహం యొక్క బలాన్ని బట్టి విద్యాయోగం కలుగుతుంది. 12. చతుర్థాధిపతి, ద్వితీయాధిపతి, లగ్నాధిపతి ఈ 3 స్థానాధిపతులు 6, 8, 12 స్థానాలలో ఉండరాదు. షష్ఠ, అష్టమ వ్యయాధిపతులతో సంబంధము ఉండనిచో విద్యా ప్రతిభ పాండిత్యాలు ఉంటాయి. 13. చంద్ర, బుధ, గురు, శుక్ర ఈ 4 గ్రహాలలో ఏ ఒక్క గ్రహమైనా చతుర్థ భావంలో ఉంటే విద్యాయోగం ఉంటుంది. 14. చతుర్థాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉంటే స్వల్ప విద్య ప్రాప్తించును. 15. చతుర్థాధిపతి శుక్రుడు కలిసి గాని విడివిడిగా గాని చంద్రలగ్నం నుండి, జన్మలగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే గొప్ప విద్యావంతుడగును. 16. కన్యా రాశి 1, 4, 7, 10 స్థానాలలో ఒకటై అందు బుధుడున్న ఎడ్ల విద్యలో అసామాన్యమైన ప్రతిభావంతులు అవుతారు. 17. అదేవిధంగా కర్కాటక రాశి 1, 2, 4, 7, 10 స్థానాలలో ఒకటై అందు గురువున్న ఎడల మంచి విద్యావంతులు అవుతారు. 18. క్షీణచంద్రుడు 6, 8, 12 స్థానములలో చంద్రలగ్నం నుండి చతుర్థ, సప్తమ, దశమ భావాలలో కుజ, శని, రాహుకేతువులున్న ఎడల మాతృభావానికి హాని. 19. చతుర్థాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉన్న ఎడల తల్లికి ఆపద లేదా అపకీర్తి. 20. 6, 8, 12 స్థానాధిపతులు చతుర్థ స్థానములో ఉండుట ప్రతికూల ఫలితాలుంటాయి. తల్లితో వైరం ఉంటుంది. 21. గృహయోగమునకు గురు శుక్రులు, భూమి యోగమునకు కుజుడు, వాహనమునకు శుక్రుడు, విద్యకు గురువు కారక గ్రహములు. 22. చతుర్థ దశమాధిపతులు విడివిడిగా లేదా కలిసి చతుర్థ దశమ భావాలలో ఉంటే మరియు చతుర్థ దశమాధిపతులు పరివర్తన చెందిన అనేక భూములు, ఇళ్ల స్థలాలు, తోటలు కొనుగోలు చేస్తారు. 23. చతుర్థ భావంలో కళత్రకారకుడు
శుక్రుడు సప్తమ భావంలో చతుర్థాధిపతి ఉన్న ఎడ్ల భార్య ద్వారా భూములు సంక్రమిస్తాయి. 24 లగ్న చతుర్థ సప్తమ దశమ భావాధిపతుల పరస్పర కలయిక, పరస్పర దృష్టి, పరివర్తన కలిగిన అనేక భూములు లభించగలవు. 25 వాహనకారక గ్రహము శుక్రుడు. పాపగ్రహ సంబంధం లేని శుక్రుడు బలంగా ఉన్న ఎడ్ల అత్యుత్తమ వాహన యోగం ఉంటుంది. 26 లగ్న దశమాధిపతుల పరివర్తన వలన అనేక వాహనాలుంటాయి. 27 కర్మస్థానాధిపతి అయిన దశమాధిపతి చతుర్థ భావంలో ఉండగా శుక్రుడు ఉచ్చనుంది ఉన్న ప్రభుత్వ వాహనముతో కూడిన రాజలాంఛనాలు లభిస్తాయి. 28 చతుర్థ భావంలో చంద్రశుక్రులు 4వ స్థానాధిపతి శుభస్థానాలలో ఉన్న ఎడల జాతకులది సుఖజీవనమగును. 29 లగ్నాధిపతి చతుర్థాధిపతి మిత్రులైన జాతకులకు అనేక స్నేహితులుంటారు. 30 చతుర్థములో ఉచ్చగ్రహం అట్టి చతుర్థాధిపతిపై గురుదృష్టి ఉన్న ఎడ్ల బంధు ప్రేమను పొందగలరు. 31 సారాంశం చెప్పాలంటే చతుర్థాధిపతి లగ్న ద్వితీయ చతుర్థ పంచమ సప్తమ భాగ్య దశమ భావాలలో ఉండటం, చంద్ర బుధ గురు శుక్రులు చతుర్థ భావంలో ఉండటం, 6, 8, 12 భావాలలో చతుర్థాధిపతి ఉండకపోవటం, 6, 8, 12 భావాధిపతులతో సంబంధం ఉండకపోవటం చతుర్థ భావకారకత్వాలకు శ్రేయస్కరం. 32 4వ స్థానాధిపతి లగ్న భావంలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. 33 చతుర్థ భావాధిపతి ధన కుటుంబ విద్య వాక్కు స్థానమైన ద్వితీయ భావంలో ఉంటే జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. సంభాషణ చతుర్థం ఉంటుంది. 2 కుటుంబ స్థానం కావున వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది, సంపదలు కూడబెడతారు. 34 చతుర్థాధిపతి విక్రమస్థానమైన 3వ భావంలో ఉంటే స్వయం కృషితో భూములు, గృహము, వాహనము, సుఖము, భోగాలను అనుభవిస్తారని చెప్పాలి. హృదయం ఉన్నతంగా ఉంటుంది. 35 చతుర్థాధిపతి చతుర్థ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలన్నీ సానుకూలంగా శుభంగా ఉంటాయి. ధన సంతోష గౌరవాలకు కొదువు ఉండదు. 36 కేంద్ర స్థానాధిపతి యొక్క పంచమ కోణ స్థితి వలన అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. 37 చతుర్థాధిపతి రోగ రుణ శత్రుభావమైన 6వ ఇంట్లో ఉంటే విద్య, గృహ, వాహన, మాతృ సుఖ సౌఖ్యాలకు ఆటంకాలుంటాయి. జాతకులు తొందరపాటు స్వభావంతో దీర్ఘకాల రోగాలతో ఉంటారు. 38 చతుర్థాధిపతి సప్తమ భావంలో ఉంటే శుభ ఫలితం ఆశించవచ్చును. 39 4వ స్థానాధిపతి అష్టమ భావంలో ఉంటే ఆస్తులకు సంబంధించి తగాదాలు, కోర్టు కేసులుండే అవకాశం ఉంది. జాతకులు అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. 40 చతుర్థాధిపతి భాగ్య దశమ లాభ భావాలలో ఉండటం అంటే అదృష్ట జాతకులని చెప్పాలి. 41 చతుర్థంలో అతి ముఖ్యమైన అందరికీ అవసరమైన కారకత్వాలున్నాయి. చతుర్థాధిపతి 12వ ఇంట్లో ఉంటే అన్ని ప్రతికూల ఫలితాలే ఉంటాయి. జ్యోతిష్యం గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా ఉంటుంది కావున ఇంతటితో సరిపెడుతున్నాను. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తల్లి మనసు, తండ్రి మమత పండిన ఇల్లే ఇల్లు, ఆ పంటను చెడగొట్టుకుంటే గుండెల్లో ముళ్ళు.